తీసుకున్నాను. అసలు మీరు ప్రొడ్యూసర్గా ఎందుకు మారారు ఉషా గారు? ప్రొడ్యూసర్గా ఎందుకు మారాను అంటే యాక్చువల్గా ఇప్పుడు దాకా అది అంతగా రాలేదనుకుంటా. యాక్చువల్గా శౌర్యానును వెంకీ ఇద్దరు మా ఇంట్లోనే మా పైన మా టెర్రస్ మీదే కూర్చుని వాళ్ళ స్టోరీ అంతా రెడీ చేసుకున్నారు. ఓకే. రెడీ చేసుకున్న తర్వాత అసలు యాక్చువల్గా నాకు మూవీ ఫీల్డ్ అంటే మా అబ్బాయిని పంపించడమే నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు శౌర్యాని. అవునా? ఎందుకంటే కనుక నేను శౌర్య దానికి సూట్ అవ్వం. ఎందుకంటే మేమిద్దరం ఎక్కువ ఎమోషనల్ పర్సన్స్. అంటే ఇక్కడ ఒకటి ఉండదు, ఏది ఉంటే అదే ఉంటుంది. సో మనకి అది సూట్ అవ్వదు అనేది మాకు తెలుసు. కాకపోతే శౌర్య మరి చేస్తానన్నాడు. సో వాళ్ళ డాడీ సపోర్ట్ చేశారు. ఇంక నేను అందుకుని ఊరిన. అప్పటి వరకు మనకి నేను చెల్లో సినిమా చేసేంత వరకు మేము అసలు మూవీకి టచ్ లేదు. తన మేనేజర్ తనకు ఉండేవాడు, అసలు మనకేమీ లేదు. ఇదాని తర్వాత శౌర్యదేంటి స్టోరీ శౌర్యకి వీళ్ళిద్దరు కలిసి రెడీ చేసుకున్నారు. ఒక ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళారు. అది యాక్చువల్గా చెల్లో అనేది కామెడీ మూవీ. అయితే కనుక స్టోరీ చెప్పిన తర్వాత ఆ ప్రొడ్యూసరు కనీసం చెప్పేటప్పుడు స్టోరీ చెప్పేటప్పుడు ఒక్కదానికి కూడా నవ్వలేదంట. నవ్వకపోయేటప్పటికి డైరెక్టర్ కనిపించిందంట, ఏంటి నేను కామెడీ మూవీ అయినా చెప్పేది, లేకపోతే ఏ మూవీ అనేది అర్థం కాలేదు. తర్వాత సరే అన్నానంటే ఆ తర్వాత శౌర్యతోటి ఏమన్నారంటే దేంటి నాకు పెద్దగా అంతగా నమ్మకం లేదన్నట్టుగా చెప్పారు. శౌర్య ఏం చెప్పాడంటే వితౌట్ రెమ్యునరేషన్ నేను చేస్తాను, నాకు ఆ స్టోరీ మీద నమ్మకం ఉంది, అంటే ఇద్దరు కలిసే కదా రెడీ చేసుకుందాం అని చెప్పేసి అన్నారు. అన్న తర్వాత మేము అప్పుడు యాక్చువల్గా విజయవాడలో వెళ్ళి వస్తున్నాం మేము కారులో. శౌర్య నాకు ఈ మాట చెప్పాడు కారులో, అమ్మ ఇట్లా జరిగింది, ఇట్లా ఉంది, నేను ఇట్లా అన్నాను అని. నాకెందుకునో చాలా పెయిన్ఫుల్గా అనిపించింది. అంటే అప్పటికి సినిమాలు చేస్తున్నాడు, చేసిన తర్వాత వితౌట్ రెమ్యునరేషన్ నేను చేస్తాను అని. తను ఎప్పుడు ఏ ఆఫీస్కి వెళ్ళలేదు అప్పటి వరకు కూడా అని అనేటప్పటికి నాకు చాలా బాధ అనిపించి నాన్న ఒకసారి స్టోరీ వింటానన్న మీరు అని ఇప్పుడు వస్తున్నాం కదా, నాకు రేపు స్టోరీ వినిపించమ్మా అన్న. అని అంటే యాక్చువల్గా నన్ను వెంకీ కూడా మాకు చాలా క్లోజ్గా ఉంటాడు. శౌర్యతో పాటు ఎప్పుడు ట్రావెల్ చేస్తా జాదుగాడప్పటి నుంచి నాతోటి ఒక 2 years నుంచి ఆంటీ అంటూ ఇంట్లో పిల్లాడిలాగా తిరిగేవాడు బాగా. సరే తను ఎప్పుడు నేను అనేది మామూలుగా అనేవాడు, ఆంటీ మేము ప్రతి మూవీ చూస్తాం, ఎవ్రీ మూవీ ఫ్రైడే ఫస్ట్ మార్నింగ్ షో ప్రసాద్కి వెళ్తాం. సో మేమేమి రివ్యూ ఎట్లా ఉంటుందో మ్యాక్సిమం అదే రివ్యూ అదే వచ్చేది ఇప్పుడు కూడాను. అంటే మన జనాల దగ్గర నుంచి కూడాను ఆడియన్స్ దగ్గర నుంచి కూడా అదే రివ్యూ వచ్చేది. అందుకుని తను అనేవాడు, ఆంటీ నేను డైరెక్టర్ని అయితే ఫస్ట్ మీకే స్టోరీ చెప్తాను ఆంటీ, మీరు మంచి రివ్యూ ఇస్తారు అని చెప్పారు. జడ్జిమెంట్ మీద నమ్మకం ఉండేది. అని తర్వాత సరే అని చెప్పేసి ఫస్ట్ టైం నేను ఆ స్టోరీ వింటాం అనమాట. అప్పటి వరకు నేను స్టోరీ స్టోరీ విన్న తర్వాత నాకు బాగా కనెక్ట్ అయ్యాను. నేను కనెక్ట్ అయ్యి పైన విని కిందకు వచ్చి, నాన్న మనమే చేద్దాం ఈ మూవీ అని చెప్పేసి అనగానే శౌర్య షాక్. ఎందుకు నేను అలా అన్నాను అంటే మరి దేవుడు అనిపించాడో ఎట్లా అనిపించాడో, నా కొడుకు ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళి అడగటం అనేది నేను తట్టుకోలేకపోయాను. ఆ పెయిన్ తోటి నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఈవెన్ దిక్కులు చూడకు రామయ్యలో వాడు తండ్రిని ఫాదర్ని ఫీజు అడుగుతాడు, అది సినిమా అయినా కానీ నేను తట్టుకోలేకపోయా. అందుకు తను అలా అంటం అనేది నాకు అసలు అది బాగా బాధ అనిపించింది. సో అంటే వాడు ఏమన్నాడంటే, అమ్మ అసలు ఏమీ తెలీదు మూవీ అంటే, నువ్వు ఎలా చేస్తావు అన్నాడు. ఎందుకన్నానా ఏంటి అనేది కూడా నాకు తెలీదు. బై గాడ్స్ గ్రేస్ అది చలో సూపర్ డూపర్ హిట్ అయింది. అలా జరిగింది. సో బేసిక్గా మీరు చెప్పినట్టు మీరు చాలా ఎమోషనల్ అండ్ ఆల్సో శౌర్య గారు కూడా ఎమోషనల్ బాగా. ఐ అండర్స్టాండ్. అంటే కేవలం కొడుకు ఇంకొకరి దగ్గరికి వెళ్ళి, అంటే తను నమ్ముతున్నది ఇంకొకరు నమ్మటం లేదు అనే ఒక ఫీలింగ్తో మీరు ముందుకు వచ్చారు ప్రొడ్యూసర్ అవ్వాలని. హైలైట్ చేయకండి. దట్స్ అమేజింగ్. అంటే ప్రతి ఒక్కళ్ళ వెనక ఎవరో ఒకళ్ళు ఉంటారు, ఒక స్ట్రాంగ్ పిల్లర్ లాగా. మేబీ శౌర్య గారికి మీరే ఆ స్ట్రాంగ్. అలా ఏమీ లేదు. అలా అనుకుంటే శౌర్య అనే ఇది లేకపోతే నేను
యాజ్ ఎ ప్రొడ్యూసర్గా నాకంటూ హీరో లేకపోతే నేను సినిమాలు Exactly, చేయలేను. అది ఎవరైనా exactly. ఒప్పుకోవాల్సిన Agreed, విషయం. agreed. ఎందుకంటే నాకు హీరో అనే అతను నా దగ్గర ఉన్నాడు కాబట్టి నాకు ప్రొడ్యూసర్గా నాకు ఇదైంది తప్పితే ఇప్పుడు హీరో అనే అతను లేకుండా నేను కొత్తగా వచ్చి ప్రొడ్యూస్ చేయాలంటే నాకంటూ ఒక వాల్యూ ఏమి ఉండదు. అది నాగశౌర్య ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాడు కాబట్టి నేను ప్రొడ్యూస్ చేస్తే దానికి ఒక వాల్యూ వచ్చింది. ఇప్పుడు నేను ఉషాముల్పూరిస్ రెస్టారెంట్ పెట్టినా కానీ ఓకే నాకంటూ నేను ప్రూవ్ చేసుకున్నా కానీ ఇప్పుడు నా దగ్గరికి వచ్చేది ఎవరైనా కానీ నాగశౌర్య మదర్ రెస్టారెంట్ పెట్టారు అని ఇన్స్టాలో వచ్చిందని చెప్పి అందరూ నా దగ్గరికి వస్తున్నారు ఆ ఇదితోటే. ఎందుకంటే ఈ క్రెడిట్ నేను శౌర్యకే ఇస్తున్నాను. అది నాకు హ్యాపీ కూడా. ఎందుకంటే నా కొడుకు ద్వారా నాకు ఒక ఐడెంటిటీ వచ్చిందంటే అది నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. అది తర్వాత వచ్చిన తర్వాత టేస్ట్ బాగుంది కాబట్టి రిపీట్ అవుతున్నా. ఇప్పుడు ఏదైనా కానీ పెద్ద హీరోలు ఇప్పుడు చిరంజీవి ఎవరి పెద్దైనా కానీ ముందు మూవీ అనేది రావటానికి వాళ్ళ క్రేజ్ తోటి వస్తారు ఎవరైనా. ఆ తర్వాత హిట్ అయితే బ్లాక్ బస్టర్ అవుతుంది, నచ్చకపోతే ఇది అవుతుంది. అట్లాగే ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ నా రెస్టారెంట్కి వచ్చేది నన్ను చూసి వచ్చేది ఎవరైనా కానీ నాగశౌర్య మదరు నాగశౌర్య అనేది వస్తున్నారు. వచ్చిన వాళ్ళందరూ కూడా నాగశౌర్య అంటే మాకు చాలా ఇష్టం అని అందరూ చెప్తూ ఉంటారు. నేను అది శౌర్యకి ఈవెన్ చెప్పాను అనుకో, అమ్మ నాకు ఫ్యాన్స్ ఏంటమ్మా నువ్వు మరీ చెప్తావు ఇదే అంటాడు. యాక్చువల్గా అసలు నమ్మడు.